ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాకవి యోగి వేమన జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పట్టణంలోని డోర్నాల బస్టాండ్ సెంటర్ వద్ద గల రెడ్డి సంక్షేమ సేవా సంఘ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. వేమన ఒక గొప్ప సంఘ సంస్కర్త అని రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి కొనియాడారు. ఆయన పద్యాలు తెలియని వారు ఉండరని, సమాజంలోని రుగ్మతను తన రచనలతో ఎండగట్టారని గుర్తు చేశారు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకల్ని మన ఆఫీసు నందు జరుపుకోవడం జరిగింది. ఇది కూడా మన గవర్నమెంట్ అధికారికంగా ఈ సంవత్సరం నుంచి చేయమని చెప్పేసి జీవో పాస్ చేయడం జరిగింది. కర్నూలులో కూడా చేశారని చెప్పేసి మా యొక్క రాష్ట్ర నాయకులు కూడా ఈరోజు తెలియజేశారు. ఆ విధంగానే ప్రతి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ అధికారికంగా ఈ యొక్క యోగి వేమన కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని చెప్పేసి మా యొక్క రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. కర్ణాటకలో కూడా ఈ యొక్క యోగి వేమన జయంతిని సెలవు దినంగా ప్రకటించారు. ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క యోగి వేమన జయంతి వేడుకలను అధికారికంగా ప్రకటించి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మా యొక్క మార్కాపురం రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రెడ్డి సంక్షేమ